తెలుగు టైటన్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ. ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఎందుకంటే లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారని చెప్పుకోలేకపోయాం. లాస్ట్లో సూపర్ రైడ్ అయ్యి దబంగ్ ఢిల్లీ గెలిచారు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మెయిన్లీ ఈ మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ దుక్కు అస్సు మాలిక్ పాయింట్స్ ఏటి తేకపోవడం వల్ల కొద్దిగా వెనకబడ్డారు దబంగ్ ఢిల్లీస్. కానీ దబంగ్ ఢిల్లీ డిఫెన్స్ వచ్చేసి మరొకసారి నిరూపించారు. ఫజర్ అట్రాచల్లి ఉన్నేసి అలానే నీరజ్ నర్వాల్ రైడింగ్లో మంచి పాయింట్స్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్ దబంగ్ ఢిల్లీ గెలిచారు. తెలుగు టైటన్స్ మెయిన్లీ భరత్ ఆడలేదు సరిగ్గా. అలానే కెప్టెన్ విజయ్ మాలిక్ ఇంకోసారి ఫెయిల్ అయ్యాడు. మరి ఇంకోవైపు లాస్ట్ మూమెంట్లో వచ్చేసి దబంగ్ ఢిల్లీ దుక్కు అక్షిత్ ఏమో సూపర్ రైడ్ చేశాడు. దీంతో లాస్ట్ మూమెంట్లో దబంగ్ గెలిచింది. అలానే ఈ మ్యాచ్తో 6 విన్లు చేశారు వరుసగా. పీకేఎల్లోన ఈ సీజన్లో అన్డిఫిటెడ్ టీం. అలాగనే టేబుల్ టాపర్స్. అలానే తెలుగు టైటన్స్ దుక్కు అజిత్ పవార్ 4 పాయింట్లు చేశాడు. మంజిత్ 4 పాయింట్లు, విజయ్ మాలిక్ 5 పాయింట్లు చేశారు. మెయిన్లీ తెలుగు టైటన్స్ ఓడిపోవడానికి కారణం భరత్ ముందు మ్యాచ్లాగా ఆడలేదు. లాస్ట్ 4 మ్యాచ్ల్లో సూపర్ 10 చేసిన ప్లేయర్ ఈ మ్యాచ్లో 4 పాయింట్లు చేయడం వల్ల తెలుగు టీం ఓడిపోయారు. అలానే అవతల టీం దుక్కు అస్సు మాలిక్ కూడా మెయిన్ రైడర్స్ పాయింట్స్ తేకపోయినా దబంగ్ ఢిల్లీ డిఫెన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్లీ ఫదర్ అట్రాచల్లి ఉన్నేసి సౌరవ్ నందల్ బాగా డిఫెన్స్ చేశారు రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్స్లో. దీంతో దబంగ్ ఢిల్లీ 6 విన్స్ గెలిచారు. ఈ సీజన్లో టేబుల్ టాపర్స్ అయ్యారు.